ఏమో రేపు తోడికోడళ్ళుగా కలిసుంటామో లేక సవతుల్లా కొట్టుకుంటామో తెలీదు కదా. ఊరుకో ప్రియా, నువ్వు నీ అలరనే. దాన్ని ఆట పట్టించడానికి కాకపోతే నీ మనసేంటో నాకు తెలీదా? ప్రియా, సొంత అక్కా చెల్లెలుగా పెరిగారు, ఒకే ఇంటికి కోడలుగా వెళ్లబోతున్నారు. మెట్టినింట్లో ఒకరికొకరు తోడుగా అండగా కలిసిమెలిసి ఉంటేనే ఇక్కడ నాకు మీ అమ్మకి ధైర్యంగా ఉంటుంది. నేను గీతతో కలిసి ఆ ఇంట్లోకి అడుగు పెట్టడానికి వెళ్తుంది దానికి తోడుగా ఉండటానికి కాదు, అక్కడే టార్చర్ పెడుతూ దానికి నరకం అంటే ఏంటో చూపించడానికి. ఏమ్మా రెడీయా? రా గీత, పెద్దమ్మ చెప్పినట్టు ఒకరికొకరం కలిసికట్టుగా ఒకే జట్టుగా కలుసుందాం. రా. కొంచెం ఎలాగ? ఏంట్రా? ఏరా, శుభమా అని పెళ్లి ఫోటోలు తీస్తూ చెల్లెలొంటి మీద గిల్టు రంగులు పెట్టారంట్రా, ఒరిజినల్స్ లేవా? నీ కంటికి ఏమన్నా చెత్తవరం వచ్చిందేంట్రా? సెల్లులు ఒంటి మీద ఉన్నది గిల్ట్ నగలు కాదురా, నికార్సైన బంగారం. లేదురా, నగలు ఒరిజినల్లా కాదా అనేది ఆచారి గీటు పెడితే తెలుస్తుంది, కానీ కెమెరా కంటికి ఆ తేడా తెలిసిపోతుంది. చెల్లిని ఆ అమ్మాయిని పక్కపక్కనే నిలబెట్టినప్పుడు ఆ తేడా నాకు స్పష్టంగా తెలిసిందిరా. ఏంట్రా నువ్వు అంటుంది? నా మాట వినరా, అవి ఒరిజినల్ కాదు, నువ్వెక్కడో మోసపోయావు. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేయించు, లేదంటే తర్వాత గీత ఇబ్బంది పడాల్సి వస్తుంది. వస్తాను. అమ్మగారు, అమ్మగారు, ఏంటే? మీ ఆయుధాలు వచ్చేసాయమ్మా. ఆయుధాలా? అదేనండి, పెళ్లి పత్రికలు. అవందరికీ పంచేస్తే ఆ నాగేశ్వర్ గారిని పూర్తిగా ముంచేసినట్టే అన్నారు కదా. ఒక్క నిమిషం. నాగేశ్వరి, అమ్మా నాగేశ్వరి. ఏంటక్క? పెళ్లి పత్రికలు వచ్చేసాయమ్మా, తనకివ్వు బాబు. ఏంటి లోకేశ్వరి, ఏమైంది? ఏంటిది? పెళ్లి పత్రికలు. పెళ్లి పత్రికలా? ఏది చూడండి. బ్రహ్మాండంగా ఉన్నాయి కార్డులో. ఒరే శివ, తొందరగా రండి, పెళ్లి కొడుకులారా రండి, రండిరా రండి. చూసారా, మీ పెళ్లి కార్డు మీద పేర్లు మెరిసిపోతున్నాయి. రే చూడరా. అరే, ఆ కార్డు మీద మీ పేరులాగే రే పెళ్ళయ్యాక మీ జీవితాలు కూడా మెరిసిపోవాలి. రామ్, అలా ఉన్నావేంట్రా? నీ పెళ్లి పత్రికే చూడు. మీరు చూశారు కదా నాన్న, మీరు చూసిన దాన్ని నేను కాదన్న కదా. రామ్కి నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదండి. రత్తాలు, నువ్వు వెళ్ళి పసుపు పట్రా. అలాగేనమ్మా.
అమ్మ పసుపు. శుభలేఖలకి నీ చేత్తో పసుపు పెట్టు. ఇలా ఇవ్వు. ముందుగా రామ్కే కదా కుదుర్చుకుంది. అలా చూస్తావేంటి? పసుపు రాయి నాగేశ్వరి, రాయి. మొదటి శుభలేఖ కదా, ఎలాంటి విఘ్నాలు రాకూడదని ఆ దేవుడికి నమస్కారం చేసుకుందాం. పదండి పదండి. రండి రండి. ఏం కర్మరా ఇది. స్వామి, ఎలాంటి ఆటంకాలు రాకుండా ఈ పెళ్లి జరిగేలా ఆశీర్వదించు. అలా కూర్చోండి. అలాగే. ఏంట్రా భాస్కర్, ఆచార్య గారిని పిలిపించా? ఏం లేదమ్మా, మొన్న గీతకి ఫోటోలు తీయించాం కదా, ఆ ఫోటోగ్రాఫర్ సత్యంగాడు గీత ఒంటి మీద ఉన్నాయి బంగారు నగలు కాదని అనుమానం పెట్టాడు. బంగారు నగలు కాకపోవడం ఏంట్రా? అదే నేను అన్నాను, కానీ ఆడు చాలా గట్టిగా చెప్పాడు. దాని తోడు పిన్నేమో నగలు బ్యాంక్ లాకర్లో ఉన్నాయి, తేడానికి 2 రోజులు పడుతుంది అంది. పైగా మెరుగు పెట్టించి మరీ ఇచ్చింది. వడ్డీ తీసుకునే మనిషే కానీ ఉపకారం చేసే మనిషి కాదు కదా. అందుకే ఆడు చెప్పేసరికి నాకు అనుమానం బలపడిందమ్మా. పిన్ని అలా ఎందుకు చేస్తుందన్నయ్య? నేను తన కూతుర్నే కదా. పిన్ని అలాంటిది కాకపోయి ఉండొచ్చు, కానీ అలా అనుమానం రేకెత్తించాల్సిన అవసరం ఆడికి లేదు కదా. మెరుగు పెట్టడానికి ఇచ్చినప్పుడు పిన్ని నాళ్ళు మోసం చేసి ఉండొచ్చు కదా. అదే పెద్ద లేడీ మాయల మరాఠీ, దాన్నెవడు మోసం చేస్తాడు? అది చేసిన పనికి మధ్యలో నేను కూడా ఇరుక్కునేలా ఉన్నాను. ఎలాగో ఈయన్ని పిలిచాను, అనుమానం తీర్చుకోవడంలో తప్పులేదు కదా. అది సరేరా, మనం ఇలా చేశామని రేపు ఆ రేణుకకి తెలిస్తే మనల్నెవ్వరినీ భూమి మీద బతకనివ్వదు. ఎలా తెలుస్తుందమ్మా? అంతగా తెలిస్తే అప్పుడు ఏదో ఒకటి చెప్పొచ్చులే. మల్లిక, వెళ్ళా నగలు తీసుకురా. నిన్నేనే వినపట్లేదా? వెళ్ళి గీత నగలు తీసుకురా. నగలా తెస్తాను. బయట చీర నానబెట్టాను, అది ఆరేసేసి వస్తాను. ఓయ్, ఏమైంది నీకు? లోపలికెళ్ళి నగలు పట్టురావే అంటే బయటికెళ్ళి చీర ఆరేస్తానంటావేంటి? ఇంకొంచెం సేపు నానితే చీరకేం జలుబు రాదు. ముందు నువ్వు వెళ్ళి లోపల నగలు తీసుకురా. అయిపోయింది, వీడికి నిజం తెలిసిపోయింది. ఇంక నా పని అయిపోయినట్టే.
ఏమని తేలింది ఆచార్య గారు? మిమ్మల్ని ఎవరో తప్పుదారి పట్టించారమ్మా. ఇవి గిల్టు నగలు కావు. అసలు సిసలైన మేలిం బంగారం. మీరేం భయపడాల్సిన అవసరం లేదు. చాలా థ్యాంక్స్ అండి. వస్తానండి. అలాగే. మన పిన్న లాంటిది కాదని నేను చెప్పాను కదా అన్నయ్య. ఏమైతేనే అనుమానం తీరిపోయింది. ఇప్పుడు మనశ్శాంతిగా ఉంది. ఏంట్రా భాస్కర్, ఏంటి మంతనాలు చేస్తున్నావు? ఏం జరుగుతుంది ఇక్కడ? అయ్యో, నగలేంటి ఇక్కడున్నాయి? అది ఒక్కసారి చూద్దామని బయటికి తీసాం పిన్ని, అంతే. చూద్దామరా? అవేమన్నా పిల్లలు పెడతాయనుకున్నారా? ఇంతకీ ఇప్పుడు మీ ఇంటికొచ్చి వెళుతున్నా మనిషి ఎవరు? అతను నాకు తెలుసున్నాడు పిన్ని. ఈ ఊళ్ళో నాకు తెలియనివాడు నీకు తెలిసినాడు ఎవర్రా? ఆ మనిషి ఎవరే మల్లిక? ఈ నగలు గిల్టు నగల్లా ఉన్నాయని ఎవడో చెబితే గీటు పెట్టించడానికి మా ఆయన పక్కూరు నుండి ఆచార్ని పిలిపించాడు. ఆయన అంటే మీ ఇంటిలిపాది నన్ను దొంగదాని కింద జమ కట్టేశారన్నమాట. వాడి ఉద్దేశం అది కదమ్మా. అమ్మా, మరీ అంత నంగనచలా నటించుకో. ఎవరి ఉద్దేశాలేంటో కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూనే ఉన్నాయి ఇంట్లో. అయినా తప్పు మీది కాదురా. అందరిలాగే డబ్బులు కట్టగానే మీ నగలు తీసుకొచ్చి మీ మొహార పడేయకుండా ఇది నా కూతురే, పెళ్లిలో ఈ పాత నగలు ఏం పెడతాంలే అని సొంత ఖర్చులు పెట్టుకుని మరీ నగలు మెరుగు పెట్టించి మరీ తెచ్చాను చూడు. ఇదిగో నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. అంత మాట అనుకుపింది. మాకున్నవే ఆ నగలు, మళ్ళీ చేయించుకునే స్తోమత లేదు. ఆ భయంతోనే అన్నయ్య ఆచార్యని పిలిచారు గాని నిన్ను అనుమానించాలని కాదు, అవమానించాలి. ఆపవే నువ్వు నీ నాటకాలు. మీ అమ్మ కూతుళ్ళ బాగోతాలు నా దగ్గర కాదు. పైగా ఏమీ తెలియని నంగరాచి తుంగబుర్రలా ఉన్నారు. బుద్ధులు మాత్రం పేడ బుద్ధులు. పిన్ని, నేను చేసిన తప్పే. కావాలంటే నన్ను తిట్టు, అమ్మనే చెల్లెల్ని మాత్రం ఏమనద్దు. ఎవడ్రా నీకు పిన్ని? ఎప్పుడైతే నన్ను అనుమానించావో అప్పుడే ఆ సంబంధం తెగిపోయింది. మొత్తానికి చిన్నత్త ఏదో ప్లాన్ చేసింది. కానీ మీలాగా ఎప్పటికప్పుడు తెగదెంపులు చేసుకోలేక ప్రతి కష్టంలోనూ మిమ్మల్ని ఆదుకుంటూ మీ గుమ్మం తొక్కుతున్నాను చూడు. అందుకు నా చెప్పుతో నేను కొట్టుకోవాలి. ఛీ! మీరిలా ఎన్నిసార్లు అనుమానించరా నాకు మాత్రం బుద్ధి రావట్లేదు ఎందుకో మరి. మళ్ళీ మీ గుమ్మం తొక్కితే నా మొహం మీద ఉమ్మేయండి. అయ్యిందా? నేను పక్క నుంచి చెబుతూనే ఉన్నాను, వింటేనా? ప్రతిదానికి మీరు మొదలు పెట్టడం, ఆవిడ దీనికి వంత పట్టడం.
ఎవడ్రా నువ్వు ఆ? రేయ్, ఎవడ్రా నువ్వు ఆగు! రేయ్, దొంగ 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 రేయ్ రేయ్ రే ఆగ్రా మా ఇంట్లోనే దొంగతనం చేస్తారా? మా ఇంట్లోనే దొంగతనం చేస్తారా? ఎవరా నువ్వు? నువ్వు దొంగవా? సచ్చినాడా, నీకు ఇదేం పాడుకుందిరా? సొంతింట్లో దొంగతనం చేయడం ఏంట్రా? మన ఇంట్లో అన్ని తాళాలు వేసేస్తున్నావు కదా. సచ్చినోడా, నాకు దొరికావు కాబట్టి సరిపోయింది. అదే వాళ్ళకి దొరుకుంటే లోపలికి వెళ్ళిసావు. ఏమే మల్లిక, ఏమైంది? ఇంట్లో దొంగ పడ్డాడు చిన్నత్త. దొంగ ఎవరు? చూడకుండా ముఖానికి ముసుగేసుకున్నాడు. దొంగ ముసుగేసుకోకుండా పేరంలోని రాసుకుని వస్తాడా? ఎరా, దొంగ దొరికాడా? లేదు పిన్ని. పోయిన నగలు దొరుకుతాయా ఏంటి? ఏమన్నా పోయాయేమో చూసుకోండి. ఏం పోలేదు చిన్నత్త, చూశాను. అమ్మా, ఆ బీర్వాలో నగలు అవి అన్నీ ఉన్నాయని చెప్తున్నాను కదత్తయ్య, మీరేం కంగారు పడకండి. సర్లే, అందలం ఎక్కుతున్నావని ఆరు బయట పడుకోక తలుపులు వేసుకుని పడుకోండి. బంగారం లాంటి నిద్ర చెడగొట్టేశారు అంతే. పదండి, ఇంకెందుకు ఇక్కడ? మల్లిక, గీత నగలేయే. హుష్ అంట పెట్టే, గీత నగలు లేవు. దొంగోడు పట్టుకెళ్ళిపోతే ఎక్కడుంటాయి? నగలు పోయాయా? మరేం పోలేదని చెప్పావు కదే. మరేమని చెప్పను? తొందరలో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు నగలు పోయాయంటే మీ అమ్మగారి పరిస్థితి ఏమవుతుందో ఆలోచించారా? అందుకే ఏం పోలేదని అబద్ధం చెప్పాను, మీ అమ్మగారి ప్రాణం కోసమే. ఇప్పుడు పెళ్లిలో గీతకి బంగారు నగలు పోయాయి కాబట్టి వాటికి బదులుగా ఎవ్వరికీ ఈ విషయం తెలియకముందే గిల్టు నగలు చేయించి పెడదాం. గిల్టు నగలా? ఇంతకంటే వేరే దారి లేదు. ఏం చేద్దామో మీరే చెప్పండి. ఏమంటారు? ఏంటమ్మా, ఏం చేస్తున్నావు? మన లక్ష్మి ఏం పెట్టినా తినడం లేదు వదినా. కుడితేనే తాగుతుందని తౌడు కలుపుతున్నాను. పశువైనా అదేనయ్యం. ఇష్టమైనది తీసుకోవాలి, ఇష్టం లేనప్పుడు దూరంగా ఉంచాలి అనే జ్ఞానమైనా ఉంది దానికి. దేని గురించి వదినా నువ్వు మాట్లాడుతుంది? నీ గురించే. నిన్ను పెళ్లి చేసుకోవడం రామ్కి ఇష్టం లేదని తెలుసు కదా? తెలుసు వదినా. మరి తెలిసి కూడా ఎందుకు ఈ పెళ్లికి సిద్ధపడుతున్నావు? తప్పడం లేదు వదినా. నేను పట్టుకుంటుంది నిప్పని నాకు తెలుసు, కాలుతుందని తెలుసు. కాలిపోవడానికి నాలో ధైర్యం ఉంది, కానీ
ఈ పెళ్లి వద్దని చెప్పడానికి నా ధైర్యం సరిపోవడం లేదు. మల్లిక, ఏంటి ఏదో కొంపను మునిగిపోయినట్టు అలా అరుస్తున్నావు? ఏమైంది? నిజంగా కొంప మునిగిపోయే పని. అక్కడ మీ ఆయన మీ అత్తయ్య ఏం చేస్తున్నారో తెలుసా గుళ్ళో? మొక్కమ్మా, పెళ్ళనేది ఒక కలగా మిగిలిపోయిన నా బిడ్డకి ఒక మంచి సంబంధం కుదిరింది. ఎలాంటి ఆటంకాలు లేకుండా పెళ్లి జరిగి అది లక్షణంగా అత్తవారింటికి వెళ్ళాలని ఆ పసుపులమ్మ తల్లికి మొక్కుకున్నానమ్మా.